వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. 40 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. కృతజ్ఞతలు తెలిపిన ఆ గ్రామ మహిళలు గొనెగండ్ల మండలం కులుమాల గ్రామంలో దశాబ్దాల నాటి రోడ్డు సమస్య పరిష్కారానికి అడుగులు పడ్డాయి. గ్రామంలోని బీసీ ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెగినూర్ ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వరరెడ్డి 66 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణపు పనులకు గొనెగండ్ల టీడీపీ మండల కన్వీనర్ తిరుపతయ్య నాయుడు ఆధ్వర్యంలో గురువారం భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలోని కాలనీవాసులు మహిళలు మాట్లాడుతూ తమ గ్రామంలో కాలనీ ఏర్పడి 40 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా రోడ్డు నిర్మాణం చేపట్టలేదని, ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వరరెడ్డి శాసనసభ్యుడిగా గెలుపొందిన తర్వాత పల్లె నిద్రలో గతంలో ఇచ్చిన హామీ మేరకు నేడు రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేయడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డికి గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుడ్డన్న, గ్రామ టీడీపీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు చాంద్ బాషా, శ్రీధర్ నాయుడు, నజీర్ సాహెబ్, బేతాల బడే సాహెబ్, కాంట్రాక్టర్ షక్షావలి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. గత కొన్నేళ్లుగా మన బీసీ కాలనీ కానీ కులుమాల గ్రామంలో అనేక రోడ్ల అభివృద్ధికి నోచుకోలేదు. ఎస్సీ కాలంలో కూడా మరి ఈ పల్లె నిద్రలో భాగంగా జయనాశ్వరుడి గారు ఇక్కడ పర్యటించి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు రోడ్లు మంజూరు చేస్తామని, మీకు సీసీ రోడ్లు, డ్రైనేజీలు చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం మొదటగా 35 లక్షలు పెట్టి ఇక్కడ ముందుకు కానీ అక్కడ ముందుకు కానీ 30 లక్షలు సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు 65 లక్షలతో సుమారుగా డ్రైనేజీ, సీసీ రోడ్డుని నిర్మించడం జరుగుతుంది. అంటే ఒక కులుమాల గ్రామానికే వచ్చిన 18 నెలల్లో ₹1 కోటి వెచ్చించడం చాలా హర్షించదగ్గ పరిణామం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బివి జయనాశ్వరరెడ్డి గారు ఆ రోజు పల్లె నిద్రలకు వచ్చినప్పుడు డోర్ టు డోర్ తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకొని, గత ప్రభుత్వంలో పిడకడ మన్ను చేసిన కాలనీలు లేవు బీసీ కాలనీ నందు. కానీ ఈరోజు బివి జయనాశ్వరరెడ్డి గారు ఆ రోజు పల్లె నిద్రకు వచ్చి ఆ రోజు మీకు ఏకదాటిగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ ఊరికి ప్రతి రోడ్డు సీసీ రోడ్డు వేసానని ఆ రోజు మాట ఇచ్చాడు. ఆ మాటని ఈరోజు నిలుపుకున్న ఘనత ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బివి జయనాశ్వరరెడ్డి గారే. ఎందుకంటే గత 50 ఏళ్ళ నుంచి మా బీసీ కాలనీ యందు పిడికెడు మన్ను కూడా ఎవరు కూడా వేయలేదు. తమరు వేసిన డ్రైనేజీలు, తమరు వేసిన గ్రావెలు తప్ప ఆ ఉన్న రోడ్డును కూడా జలజీవన్ మిషన్ కింద మరి తవ్వి పూర్తి గలీజుగా చేసి మరి నడవడానికి కూడా రాకుండా గుంతలమయం చేసినారని వేడుకున్నప్పుడు ఆయన స్పందించి మరి గెలిచిన 3 నెలల్లోనే ఇక్కడ 20 లక్షలతో ఒక రోడ్డు, అక్కడ 15 లక్షలతో ఒక రోడ్డు, మరి ఈరోజు మరి కొత్త బీసీ, పాత బీసీ కాలనీ అన్నీ కూడా మరి ఎస్సీ కాలనీ, ఇక్కడ 5 బీసీ కాలనీకి 5 రోడ్లు, ఎస్సీ కాలనీకి 3 రోడ్లు, దాదాపు ఇప్పటికే గెలిచి 18 నెలలు కాలేదు. ₹1 కోటి మరి కులుమాల గ్రామానికి మంజూరు చేసినందుకు వారికి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాము.